అయితే ఇందులో ఇది ఇట్లా ఉంది కదా, ఇక కాంగ్రెస్ పార్టీ డబుల్ డ్రామా చూడండి ఇందులో ఎట్లా ఉంటుందో. ఇగో కాంగ్రెస్ పార్టీ మరి డీలిమిటేషన్ మీద ఒక పార్టీకి ఒకటే స్టాండ్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ మీద కాంగ్రెస్ డబుల్ డ్రామా ఎట్లా ఆడుతా ఉన్నదో చూడండి ఒకసారి. ఎంత డ్రామా ఉంటుంది అంటే వీళ్ళది. ఇక చూడండి, ఇగో డీలిమిటేషన్ పై కాంగ్రెస్ డబుల్ డ్రామా. సౌత్ స్టేట్ నాయకులు సౌత్ స్టేట్ కాంగ్రెస్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తటస్థ వైఖరితో ఉన్నది. మల్లగుల్లాలు పడుతున్నటువంటి అస్తం పెద్దలు. దేశానికి 36% జీడీపీని ఇస్తున్న సౌత్ స్టేట్స్. సౌత్ కు జరుగుతున్న అన్యాయం పైన కాంగ్రెస్ మౌనంగా ఎందుకున్నది? స్టాలిన్ మీటింగ్ కు వెళ్లిన కాంగ్రెస్ పాలిత ప్రజాప్రతినిధులు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక నుంచి డీకే శివకుమారు పోయిర్రు అక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఏ పార్టీకైనా ఒకటే స్టాండ్ ఉంటుంది, అయితే ఎస్ లేకపోతే నో. కానీ డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దక్షిణ భారతదేశ కాంగ్రెస్ నాయకులు ఈ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. స్టాలిన్ నిర్వహించినటువంటి జేఏసీ మీటింగ్ కూడా ఈ సౌత్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళిరు. కానీ అదే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీలిమిటేషన్ విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండడంతో రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు మొన్న పోయినప్పుడే రాహుల్ గాంధీని కొంతమంది రిపోర్టర్లు అడిగిరు. మరి రాహుల్ గాంధీని కాదు, మన రేవంత్ రెడ్డిని అడిగిరు. సారీ, మీ జాతీయ పార్టీ విధానం ఏంది, మీ పార్టీ విధానం ఏంది, డీలిమిటేషన్కి అనుకూలమా వ్యతిరేకమా అంటే, మేము సౌత్లో ఉన్నటువంటి వాళ్ళం మొత్తం మేము వ్యతిరేకంగానే ఉన్నాము, మా అధిష్టానం తప్పకుండా మాకు సహకారం అందిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏఐసిసి ప్రధాన పెద్దలు కానీ ఎవరు కానీ అక్కడ మాట్లాడలేదు. ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా లేదు. ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకమా అనుకూలమా? ఎందుకంటే అది కూడా జాతీయ పార్టీ కదా. రేపన్నాడు సౌత్లో పెరిగితే, నార్త్లో పెరిగితే బీజేపీ ఏ రకంగా అయితే లాభపడదామని చూస్తూ ఉందో సేమ్ అట్లనే కాంగ్రెస్ కూడా లాభపడదామని చూస్తూ ఉన్నది. కానీ ఇక్కడ సౌత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరెవరున్నారు? రేవంత్ రెడ్డి కానీ, ఇటు డీకే శివకుమార్ కానీ, వీళ్ళు మాత్రం పోతా ఉన్నారు. వీళ్ళు మాత్రం నిన్న మీటింగ్కి పోయిర్రు, డీలిమిటేషన్ వ్యతిరేకంగా మాట్లాడిర్రు, ఇవన్నీ చేసిర్రు. కానీ జాతీయ నాయకత్వం మాత్రము బెల్లం కొట్టిన రాయి లెక్క ఉన్నది, కిమ్ అనకుండా ఉన్నది. దేనికి ఉన్నది అట్లా? డీలిమిటేషన్కి అయితే అనుకూలమో, అయితే వ్యతిరేకమో, లేకపోతే ఏదో ఒకటి ప్రకటించాలి కదా. ఇప్పుడు బీజేపీ ఉన్నది, బాజాప్తా బీజేపీ ఏమంటున్నది? మేము డీలిమిటేషన్ చేస్తాము అంటున్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అని చెప్తా ఉన్నది. దానికి ఆ రకంగా ముందుకు పోతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ధర్మపురి అరవింద్ కానీ, చోటా మోటా బీజేపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. తెలంగాణకు తక్కువ సీట్లు వచ్చినా పర్వాలేదు, సౌత్కు తక్కువ సీట్లు వచ్చినా పర్వాలేదు, డీలిమిటేషన్ చేయాల్సి అని చెప్పేసి మోడీ నిర్ణయాన్ని నొక్కి ఒక్క నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మోడీ ఏం చేస్తే అది సౌదార్యం, మాకు తెలంగాణ బాగుపడ్డా, తెలంగాణ అన్యాయమై మోడీ చెప్పింది కాబట్టి అది రైట్ అంతే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పార్టీ లైన్లో, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారము అధిష్టానం ఏం చెప్తే దానికి తలకాయలు ఊపుతూనే ఉన్నారు. మరి ఇట్లా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఈడ స్థానిక కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ ఏమో ఒక లైన్లో ఉంటుంది, జాతీయ కాంగ్రెస్ ఏమో ఒక లైన్లో ఉంటుంది. ఇదేంది? వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు డీలిమిటేషన్ని. మరి జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తుందా, అనుకూలంగా ఉందా, లేకపోతే మద్దతిస్తుందా, ఏం చేస్తుందో చెప్పాలి కదా. చెప్తలేరు, ఎందుకంటే డబల్ డ్రామా అనమాట ఇది. ఈ డబల్ డ్రామాతోటే ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. డీకే శివకుమార్ ఓతరాడికి, రేవంత్ రెడ్డి ఓతరాడికి, వీళ్ళు మాత్రం పైన డీలిమిటేషన్కి సపోర్ట్ చేస్తారు జాతీయ నాయకత్వం. రెండొకటే పైన. అయితే నువ్వు నేను ఉండాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు ఢిల్లీ వరగా జరిగింది. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ కలిసే కదా ఆపును ఓడగొట్టింది. అయితే కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి. మూడో వ్యక్తి వస్తే మన మనుగడకు ప్రమాదం అవుతుంది. సో కాబట్టి మూడో వ్యక్తి రావద్దు, మూడో పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉండొద్దు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ లేకపోతే బీజేపీ రెండు మాత్రమే చెలాయించాలి, రెండు మాత్రమే దేశాన్ని ఏలాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఫస్ట్ దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ని ఊడ్చిపడేసేయాలి బయటికి. దాని తర్వాత బీజేపీని ఎట్టట ఊడ్చాలనో ఇప్పటికే ప్రజలు చూస్తూనే ఉన్నారు.
2014 ఎంత ఇచ్చిరో, 2019లో ఎన్ని సీట్లు ఇచ్చిరు, 2024లో ఎన్ని సీట్లు ఇచ్చిరో చూస్తూనే ఉన్నాం. ఈసారి సొంతంగా మెజారిటీ సాధించుకోలేని పరిస్థితికి పోయిండ్రు మోడీ. నెక్స్ట్ టైంకు మళ్ళా 100కు లోపు, 150కి లోపు, ఇప్పుడైతే 247కు లోపు ఏ రకంగా అయిందో అట్లనే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే అవుతారు కూడా రేపు. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ తగ్గుతూనే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ స్వైప్ అవుట్ చేయాలి. దీన్ని వేస్తే దానికి అవుతుంది. ఎందుకంటే ఇట్లా డబుల్ డ్రామాలు చేస్తూ ఉంటుంది. తెలంగాణ విషయంలో కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, పైన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ రాష్ట్రం విభజన విషయంలో మాత్రము దీందొక మాట. కాంగ్రెస్ పార్టీ అంటేనే పచ్చి మోసానికి పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ. అట్లా ఉంటుంది అన్నమాట. అన్ని విషయాలలో అంతే. ఏ విషయమైనా సరే, మనకు ప్రాజెక్టులు ఇచ్చేటువంటి విషయంలో ఆ పక్కన కాంగ్రెస్ ఉంటుంది, ఈ పక్కన కాంగ్రెస్ ఉంటుంది, ఆ పై రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది, మొత్తం దేశాన్ని వెళ్ళేది కాంగ్రెస్ ఉంటుంది. మన ప్రాజెక్టుల విషయంలో మాత్రం 2 రాష్ట్రాల మధ్య పంచాయతీలు నడుస్తుంటే మాత్రము బెల్లం కొట్టే రాయలేక చూసుకుంటూ కూసుంటూ ఉంటుంది. ఇది కాంగ్రెస్ విధానం. ఇది దాని చరిత్రలోనే దాని విధానం ఇట్లనే ఉంటుంది. మీరు కొట్టుకొని సావండి, మేము ఎంజాయ్ చేస్తాం పైన అని చెప్పేసేటువంటి విధంగా వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ వ్యవహారంలో కూడా సేమ్ అట్లనే ఉన్నది. ఈడపోయి రేవంత్ రెడ్డిని పంపించిర్రా, డికే శివకుమార్ని పంపించిర్రా, వాళ్ళు మాత్రము సప్పుడు ఎక్కుతున్నారు. ఒక నిర్ణయం ఉండాలి కదా. మేము వ్యతిరేకిస్తున్నాము డీలిమిటేషన్, ప్రధాన ప్రతిపక్షం కదా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ఆడ లోక్సభలో రాహుల్ గాంధీ. మరి మీరు వ్యతిరేకించాలి కదా, మీరు అనుకూలించాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. కానీ అది ఏం చేస్తలేదు. ఇదంతా కూడా డబల్ డ్రామా, కాంగ్రెస్ చేస్తున్నటువంటి డబల్ డ్రామా ఇందులో క్లియర్గా ఉన్నది, అర్థమవుతా ఉన్నది.